జైలు నుంచి చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ములాఖత్తో కుటుంబ సభ్యులకు లేఖ అందించారు చంద్రబాబు. తాను జైల్లో లేను, ప్రజల హృదయాల్లో ఉన్నాయని, ప్రజల నుంచి నన్ను ఎవరూ దూరం చేయలేరని పేర్కొన్నారు. ఆలస్యమైన న్యాయం గెలుస్తుందని, త్వరలోనే బయటకొస్తానన్నారు చంద్రబాబు. జైలు నుంచి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తానన్నారు చంద్రబాబు. దసరా తరువాత తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. ఇప్పటికే అస్సోం, యూపీ సీఎంల షెడ్యూల్ ఖరారైపోయింది. ఈ నెల 27న తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోతున్నారు. 28, 29, 31 తేదీల్లో బీజేపీ నేతల విస్తృత ప్రచారం నిర్వహించబోతున్నారు. 5కు పైగా సభల్లో ప్రధాని మోదీ కూడా పాల్గొనబోతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది బీజేపీ. ఈ మేరకు ఇవాళ ప్రకటనను విడుదల చేసింది. మొత్తం 52 మంది అభ్యర్థుల్ని ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదముద్ర వేసింది. కరీంనగర్ నుంచి బండి సంజయ్ బరిలో ఉండగా, గజ్వేల్, హుజురాబాద్ నుంచి ఈటెల పేరు ఖరారైంది. 52 మంది అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. 3 పార్లమెంట్ సభ్యులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని అన్నారు. 3 శాసనసభ్యులకు తిరిగి అవకాశం దక్కిందని, 11 మంది మాజీ ఎమ్మెల్యేలు, 3 మాజీ ఎంపీలకు మొదటి జాబితాలో ఛాన్స్ దక్కిందని చెప్పారు. దసరా తరువాత రెండో లిస్టు కూడా ప్రకటిస్తామన్నారు కిషన్ రెడ్డి. చట్ట ప్రకారం, నియమావళి ప్రకారం అధికారులు వ్యవహరించాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. డిపిఆర్ ప్రకారం కాళేశ్వరం కడితే తెలంగాణకు మేలు జరిగేదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నష్టాలు ఎక్కువ, లాభాలు తక్కువని, కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా లోపాలున్నాయని అన్నారు. కొండపోచమ్మ సాగర్ ఇప్పటి వరకు మొత్తం నింపలేదన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. ఎమ్మెల్యే రాజాసింగ్ కు భారీ ఊరట. ఆయనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తూ బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ ని ఎత్తివేస్తూ అధికారికంగా ప్రకటన ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గోషామహల్ నియోజకవర్గం నుంచి రాజాసింగ్ ని బరిలోకి దింపే అవకాశం ఉంది. కరీంనగర్ అసెంబ్లీ నుంచి బండి సంజయ్ కి బీజేపీ టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. స్వీట్స్ పంపిణీ చేశారు. ఈసారి బీజేపీ విజయం సాధిస్తామని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వార్ రూమ్ లో కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. కమ్యూనిస్టు పార్టీలు కోరుతున్న స్థానాలకు, కాంగ్రెస్ ఆఫర్ చేసిన స్థానాలకు మధ్య ఏకాభిప్రాయం కోసం మంతనాలు జరిపారు నేతలు. రెండవ జాబితా కోసం, అభ్యర్థుల వడపోత కోసం దసరా తర్వాత కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం తరువాతే రెండవ జాబితా విడుదల చేయబోతున్నారు నేతలు. నవంబర్ 30న జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించబోతుందని జోసెన్ చెప్పారు మంత్రి కేటీఆర్. బీజేపీకి 100 స్థానాల్లో, కాంగ్రెస్ కు 40 స్థానాల్లో అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారాయన. కాంగ్రెస్ పార్టీ నుంచి సంస్కారాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ జలవిహార్ లో బీఆర్ఎస్ కీలక సమావేశాన్ని నిర్వహించింది. బీఆర్ఎస్ ఇన్ఛార్జీలతో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రి హరీష్ రావు అన్నారు. 3వసారి కేసీఆర్ అధికారంలోకి రాబోతున్నామని, సర్వేలన్నీ బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నాయని అన్నారు. నెల రోజులు కష్టపడితే అధికారం మనదే అన్నారు హరీష్ రావు. రేవంత్ రాసిచ్చిన స్క్రిప్ట్ నే రాహుల్ మాట్లాడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బ్రోకర్ మాటలు నమ్మే రాహుల్ గాంధీ తనకున్న విలువలను కోల్పోతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మేడారం, రామప్ప గుర్తుకు రాలేదు అంటూ ఆయన ప్రశ్నించారు. మళ్లీ బీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి ఎర్రబెల్లి. టికెట్ రాకపోవడంతో పార్టీకి రాజీనామా చేసిన జగదీశ్వరరావు బుజ్జగించి తిరిగి పార్టీలోకి చేర్చుకున్నారు మాజీ మంత్రి జానారెడ్డి. కొల్లాపూర్లో నేతలంతా ఐక్యంగా ఉన్నారని, దేశంలో కరెంటు ఉత్పత్తి పెంచిందే కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. అధికారం కాకుండా ప్రజల మేలు కోసం కాంగ్రెస్ పనిచేస్తుందని చెప్పారు. జానారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలోనే కరెంటు కోతలుండేవని, జానారెడ్డి గతంలో జనరేటర్ పెట్టుకుని పడుకునేవారని మండిపడ్డారాయన. కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని, కరెంటు కోతలపై ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు మంత్రి జగదీష్. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఖమ్మంలో అరాచక పాలన ఉంది అన్న తుమ్మల వ్యాఖ్యలకు పువ్వాడ అజయ్ కౌంటర్ ఇచ్చారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని చెప్పారు. 3,000 కోట్ల రూపాయలతో ఖమ్మం నగర అభివృద్ధి చేశామని, ఇది అరాచక పాలన అంటూ మంత్రి పువ్వాడ ప్రశ్నించారు. సిద్దిపేటలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. బతుకమ్మ వేడుకల్లో మంత్రి హరీష్ రావు సతీమణి శ్రీనిత పాల్గొన్నారు. పట్టణంలోని బాలాజీ థియేటర్ వద్ద మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు శ్రీనిత. ఇప్పటి వరకు ఉన్న వీహెచ్ ఒక ఎత్తు, ఇవాళ మరొకెత్తులా కనిపిస్తున్నారాయన. రేవంత్ రెడ్డి ముందు ఒక టికెట్ కి సంబంధించి ప్రపోజల్ పెట్టిన వీహెచ్ దానికి అడ్డుపడుతున్నారంటూ ఉత్తమ్ పై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు.
పోలేపల్లిలో తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. 40 సంవత్సరాలు కష్టపడి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, కానీ ఈ 4 ఏళ్లలో నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు పదవులు అవసరం లేదు, రాహుల్, రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ లో చేరానన్నారు. ఈ అరాచక అవినీతి పాలనను తరిమి కొట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. గాంధీ భవన్ కాంగ్రెస్ చరిత్ర తెలియని వాళ్లు కాంగ్రెస్ పై కమెంట్స్ చేస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు పుష్పలీల అన్నారు. ఏ అర్హతతో కవిత కమెంట్స్ చేస్తుందో చెప్పాలన్నారు. కవిత, కేసీఆర్, బీజేపీ తొత్తుగా మారారని, ఎంతో మంది తెలంగాణ కోసం ప్రాణాలర్పిస్తే మీరు పదవులు అనుభవిస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ మిషన్ చాణక్య సంస్థ నిర్వహించిన పబ్లిక్ పోల్ సర్వే రిపోర్టును విడుదల చేసింది. రాష్ట్రంలోని 117 అసెంబ్లీ స్థానాల్లో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే అధికారం మళ్లీ బీఆర్ఎస్దే అని సర్వేలో తేల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మంది అభిప్రాయాలను సేకరించింది. చంద్రబాబు అరెస్ట్ అయి 44 రోజులైందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులు కూడా ఉన్నాయని, క్వాష్ పిటిషన్ వేసినా ఊరట రాలేదని అన్నారు. చంద్రబాబు నేరం చేశారు అనడానికి బెయిల్ రాకపోవడమే నిదర్శనమన్నారు. పవన్ తప్ప చంద్రబాబును జైల్లో ఎవరూ కలవలేదని, పవన్ కు రాజకీయాలు తెలీదు, అందుకే చంద్రబాబు పల్లకి మోస్తున్నారని అన్నారు మంత్రి అంబటి. పవన్ కళ్యాణ్ పై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. పవన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన లేకుండా పవన్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం తప్ప అని ప్రశ్నించారాయన. 4.5 వైసీపీ పాలనలో ప్రజలకు జరిగిన మేలును, ప్రభుత్వం చేసిన పనుల్ని వివరించడానికి సామాజిక బస్సు యాత్ర చేపడుతున్నట్లుగా వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఇవాళ సామాజిక బస్సు యాత్ర తొలి దశ షెడ్యూల్ ని విడుదల చేశారు. ఈ నెల 26న ఇచ్చాపురం నుంచి బస్సు యాత్ర మొదలవుతుందని వివరించారు. వై ఏపీ నీడ్స్ జగన్ పేరుతో జనంలోకి వెళతామని చెప్పారు. చిత్తూరులో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భేటీ అయ్యారు. ఈ నెల 26 నుండి ప్రారంభమయ్యే సామాజిక న్యాయ బస్సు యాత్రపై చర్చించారు. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించారు. చిత్తూరు జిల్లాలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేతలకు మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం తప్పుడు విధానాలతో ముందుకు వెళుతోందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు. 3,000 వస్తువులపై బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ వేయడం దారుణమన్నారు. జీఎస్టీ ద్వారా వస్తున్న డబ్బును ఎక్కడికి పంపిస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. విద్యా విధానాన్ని సీఎం జగన్ ఖైమా చేస్తున్నారంటూ చింతామోహన్ విమర్శించారు. దేశం చేస్తోంది రావణాసుర దహనం, మనం చేద్దాం జగనాసుర దహనం అంటూ ఓ పోస్టర్ షేర్ చేశారు నారా లోకేష్. అరాచక విధ్వంసక పాలన సాగిస్తున్న సైకో జగనాసురుడి పీడ పోవాలని నినదిస్తామన్నారు. విజయదశమి పర్వదినం సందర్భంగా రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల మధ్యలో వీధుల్లోకి వచ్చి సైకో పోవాలి అని రాసి ఉన్న పత్రాలను దహనం చేయడాన్ని టీడీపీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు లోకేష్. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. దుర్గాష్టమి రోజు అమ్మవారిని దర్శించుకోవడం తమ అదృష్టమన్నారు. తెలుగు జాతి ఆస్తి, మన రాష్ట్రాన్ని దేశం, ప్రపంచం నలుమూలలా తెలిసేలా చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. చంద్రబాబును త్వరగా బంధ విముక్తుణ్ణి చేసి విడుదల చేయించాలని అమ్మ తల్లిని కోరుకున్నానని తెలిపారు అచ్చెన్నాయుడు. నిర్మల్ జిల్లా సారంగాపూర్లో శ్రీ మహా ఆడిలి పోచమ్మ గంగనీల జాతర 2వ రోజు వైభవంగా కొనసాగుతోంది. జాతరలో భాగంగా దివాల్వర్పూల్ మండలానికి చేరుకున్నారు. అయితే అమ్మవారి ఆభరణాలు, డప్పులు, వాయిద్యాలతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. భక్తుల నృత్యాలు, శివసత్తుల పూనకాలు ఆకట్టుకున్నాయి. శ్రీకాకుళం వాస్తవ్యులు కుప్పంకు సైకిల్ యాత్ర చేపడితే పెద్దిరెడ్డి అనుచరుడు దౌర్జన్యం చేశాడని, ఉత్తరాంధ్ర ప్రజలు చిత్తూరు జిల్లా రావాలంటే వీసా తీసుకోవాలా అంటూ ప్రశ్నించారు ప్రభుత్వ టీడీపీ మాజీ విప్ కూన రవికుమార్. శ్రీకాకుళం జిల్లా బీసీలు చిత్తూరు జిల్లా వెళ్లకూడదా? ఈ జిల్లాకు చెందిన ధర్మాన, సీదిరి, తమ్మినేని ఎందుకు స్పందించలేదు అని ప్రశ్నించారు. విశాఖలో వికేంద్రీకరణకు మద్దతుగా గురుద్వారాలో నాన్ పొలిటికల్ జేఏసీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సింధియా నానక్ గురుద్వారాలో ప్రార్థనలు చేశారు సిక్కులు, నాన్ పొలిటికల్ జేఏసీ ప్రతినిధులు. విశాఖ పరిపాలనా కేంద్రం కావడం వలన అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు జేసీ కన్వీనర్ లజపతి రాయ్. పరిపాలనా వికేంద్రీకరణ వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. గుంటూరులో మన్నవ మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దసరా చంద్రన్న కానుక
పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు టీడీపీ నేతలు. పర్మిషన్ లేదు అంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు టీడీపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. చంద్రబాబు ప్రవేశపెట్టిన చంద్రన్న కానుక స్ఫూర్తితో చాలా కాలంగా పేదలకు పండుగ కానుకలు పంపిణీ చేస్తున్నామని మన్నవ మోహన్ కృష్ణ అన్నారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరులో ఉద్రిక్తత నెలకొంది. రసాయన వ్యర్థాల ట్యాంకర్లను రైతులు అడ్డుకున్నారు. దీంతో రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో రైతులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఆగ్రహంతో పోలీసు వాహనాలు తగులబెట్టారు రైతులు. రైతుల దాడిలో సీఐకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చెడు వ్యసనాలకు బానిసైపోయిన ఒక మైనర్ బాలిక స్నేహితులతో కలిసి తన పెంపుడు తల్లిని హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కంబాలపేటలో జరిగింది. దీనికి సంబంధించి డీఎస్పీ విజయ్ పాల్ వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం బీచ్ లో విషాదం జరిగింది. స్నానం చేస్తూ అలల తాకిడికి 2 యువకులు 3 యువతులు గల్లంతయ్యారు. 2 మృతి చెందగా మరో 3ని రక్షించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతులు తణుకు పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు. భద్రాద్రి సీతారామచంద్ర స్వామి దేవస్థానం భూముల్లో నిర్మాణంలో ఉన్న గోశాల వద్ద రైతులకు ఆలయ సిబ్బందికి మధ్య ఘర్షణ జరిగింది. ఏపీలోని అల్లూరు జిల్లా ఎటపాక మండలంలోని పురుషోత్తం పట్టణంలో ఉన్న స్వామివారి భూముల వద్ద తాము కౌలు రైతులం అంటూ ఆలయ ఉద్యోగులపై దాడికి దిగారు కొంతమంది వ్యక్తులు. నిర్మాణంలో ఉన్న గోశాల పర్యవేక్షణలో ఉన్న సిబ్బందికి గాయాలయ్యాయి. ఒక్క అవకాశం ఇవ్వాలంటూ బీజేపీ టికెట్ దక్కించుకున్న పాయల్ శంకర్ ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలను విజ్ఞప్తి చేశారు. దశాబ్ద కాలంగా జోగు రామన్న అక్రమాలకు వ్యతిరేకంగా ఆదిలాబాద్ ప్రజా సమస్యల పరిష్కారానికై అనుక్షణం పోరాడుతున్నానని అన్నారు. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జోగు రామన్న ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదని ఆరోపించారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ పాదయాత్రలో తేనెటీగలు దాడి చేశాయి. ఇవాళ ఎంపీ పుట్టినరోజు సందర్భంగా కామవరపు కోట నుంచి ద్వారకా తిరుమల పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర తాడిచెర్ల సమీపానికి వచ్చేసరికి తేనెటీగలు చెలరేగిపోయాయి. పార్టీ కండువాలు తిప్పుతూ తేనెటీగలను చెదరగొట్టారు కార్యకర్తలు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. 24 గంటలకు బదులుగా 2 గంటలు సైతం పొలాలకు కరెంటు సరఫరా ఆవడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సాగుకు కరెంటు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే సబ్ స్టేషన్లను ముట్టడిస్తామంటూ చెన్నూరు రైతులు హెచ్చరిస్తున్నారు. ఆదిలాబాద్ మహారాష్ట్ర సరిహద్దుల్లో పులి సంచారం కలకలం రేపుతోంది. రాత్రి రోడ్డుపై పులి సంచరిస్తూ అటు ఇటు వెళ్తున్న ఓ లారీ డ్రైవర్ కంటపడింది. అయితే సదరు డ్రైవర్ పులి కదలిక దృశ్యాలను చిత్రీకరించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆదిలాబాద్ జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. విజయ కీలాద్రి చిరంజీయర్ స్వామి ఆశ్రమం నుంచి సారి దుర్గమ్మకు సమర్పించారు శ్రీ 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 త్రిదండి రామానుజర్ జీయర్ స్వామి. చిరంజీయర్ స్వామి విజయ కీలాద్రి క్షేత్రం నుంచి ప్రతి ఏడాది అమ్మవారికి సారి తేవడం ఆనవాయితీగా వస్తుందని రామానుజ జీయర్ స్వామి చెప్పారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ముబ్బార్పూర్లో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. సర్పంచ్ వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆడపడుచులు బతుకమ్మ ఆడారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడింది. ప్రస్తుతానికి వాయుగుండంగా మారింది. 24 గంటల తరువాత మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారి ఆ తరువాత దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించబోతున్నట్లుగా వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వైపు కదులుతూ మరింత బలపడే అవకాశం ఉంది. ఢిల్లీ ధ్యాన్ చంద్ స్టేడియంలో టీవీ9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గ్రాండ్ గా జరుగుతోంది. ప్రజలతో పాటు ప్రముఖులు కూడా భారీగా వచ్చారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గుజరాత్ లో గడిచిన 24 గంటల్లో 10 మంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. వీరంతా దసరా నవరాత్రుల సందర్భంగా సాంప్రదాయ గార్బా నృత్యం చేస్తూ మరణించిన వారే కావడం గమనార్హం. నవరాత్రులు ప్రారంభమైన తొలి 6 రోజుల్లో 108 అంబులెన్స్ సేవలకు గుండె సంబంధిత సమస్యలపై 521 కాల్స్, శ్వాస ఆడటం లేదంటూ 690 కాల్స్ వచ్చాయి. ఢిల్లీలో ఓ ఫ్లైఓవర్ విస్తరించి ప్రారంభించారు సీఎం కేజ్రీవాల్. ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలను అందించడంలో ఆప్ సర్కార్ ఎప్పుడూ ముందుంటుందన్నారు కేజ్రీవాల్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హిమాచల్ ప్రదేశ్ లో పర్యటించారు. ధర్మశాలలోని ఎయిర్పోర్ట్ లో నడ్డాకు ఘనంగా స్వాగతం పలికారు బీజేపీ కార్యకర్తలు. ధర్మశాలలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ ని వీక్షించారు నడ్డా. ఆయనతో పాటుగా మరికొందరు రాజకీయ నేతలు మ్యాచ్ ని చూడడానికి ధర్మశాలకు వచ్చారు.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు పార్టీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. భోపాల్లోని గోవిందాపూర్ సీటు లభించకపోవడంతో మహిళా కాంగ్రెస్ నేత దీప్తి సింగ్ అనుచరులు భారీ ఆందోళన చేపట్టారు. పార్టీ కార్యాలయాన్ని వందలాది మంది మహిళలు ముట్టడించారు. గోవిందాపూర్ సీట్ను దీప్తి సింగ్కే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ లో పర్యటించారు. దుర్గా నవరాత్రి వేడుకల సందర్భంగా బాగ్లాముఖి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేకంగా పూజలు చేశారు. అందరినీ చల్లగా చూడాలంటూ వేడుకున్నారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆలయానికి రావడంతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఇటీవలే ఉగ్ర దాడులు పెరిగిపోవడంతో భద్రతలు తీసుకున్నారు. బాలీవుడ్ నటి కాజోల్ ముంబైలో దుర్గా పూజలో పాల్గొన్నారు. నార్త్ ముంబైలోని సర్బోజని దుర్గామాత ఆలయంలో పూజ చేశారు. తన కుమారుడు యుగ్ దేవ్గన్ తో కలిసి ఈ పూజలో పాల్గొన్నారు. మరికొంతమంది బాలీవుడ్ నటీనటులు కూడా ఈ ఆలయానికి తరలివచ్చారు.